ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. దేవుడు కూడా చాలా మంచోడు, దుర్మార్గులకు కూడా వరాలిస్తాడు. అలాంటప్పుడు ఆదుకుని దుర్మార్గులను శిక్షించేదెవరు? రాక్షసుడే రావాలా? మరి ఆ అసురుడు హీరో అయితే ఎలా ఉంటుంది? ఇంతకీ ఆ రాక్షసుడెవరు? ఆ కథ ఏంటో చూద్దాం. బాలకృష్ణను బాబీ ఎలా డీల్ చేస్తాడన్న భయం ఫ్యాన్స్ కుండైతే అఖండ, వీరసింహారెడ్డి, భగవన్ కేసరి వంటి హ్యాట్రిక్స్ తో మంచి ఫామ్ లో ఉన్న బాలయ్య సక్సెస్ ను బాబీ కంటిన్యూ చేస్తాడా లేదా అన్న ఫ్యాన్స్ డౌట్ కి మొదటి గ్లింప్సే క్లారిటీ ఇచ్చేసింది. బాలయ్య ఎంట్రీ, డైలాగ్, యాక్షన్ సీన్ ఇలా ఓవరాల్ గ్లింప్స్ తో ఎన్బికే ఫ్యాన్స్ లో ఉన్న అపోహలని చెరిపేశాడు బాబీ. ఇక రెండోది హైప్ క్రియేట్ చేస్తోంది. బాలకృష్ణ తమన్ను విడిచిపెట్టడం లేదు, ఏ సినిమా చేసినా తమన్ ఉండాల్సిందే. ఈ ఇద్దరి కాంబో డిక్టేటర్ అనే ఫ్లాప్ తో మొదలైన అఖండ, వీరసింహారెడ్డి, భగవన్ కేసరితో హ్యాట్రిక్ కొట్టారు. ఎన్బికే 109 కూడా తమనే మ్యూజిక్ డైరెక్టర్. గ్లిమ్స్ కిచ్చిన ఆర్ఆర్ వింటుంటే మరోసారి బాక్సులు బద్దలైపోయే మ్యూజిక్ ఇస్తాడనిపిస్తోంది. ఎన్నికలు అడ్డుపట్టంతో ఎన్బికే 109 షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఎలక్షన్స్ పూర్తయిన తర్వాత కౌంటింగ్ కు మధ్య 20 రోజుల గ్యాప్ లో షూటింగ్ చేద్దామని బాలయ్య డేట్స్ ఇచ్చినా బాబీ ఉపయోగించుకోలేకపోయాడు. త్వరలో షూటింగ్ పూర్తి చేసి ఈ ఏడాది రిలీజ్ కు రెడీ చేయనున్నారు. ఇందులో బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు. సోమవారం బాలయ్య బర్త్డే కావడంతో బాబీ సినిమా గ్లింప్స్ తో పాటు నెక్స్ట్ మూవీని కూడా ప్రకటించారు. సింహ, లెజెండ్, అఖండ వంటి హ్యాట్రిక్ హిట్స్ తర్వాత బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ 4వసారి రిపీట్ అవుతోంది. BB4 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమాను ప్రకటించారు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ మూవీ నిర్మిస్తున్నారు. బాలయ్య చిన్న కూతురు తేజస్విని కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. BB4 2021లో ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ సీక్వెల్ గా ఉంటుందని బోయపాటి గతంలోనే చెప్పాడు. అఖండలో పసిబిడ్డ, ప్రకృతి, పరమాత్మ కాన్సెప్టులే చూపించాం. సీక్వెల్లో సమాజానికి కావలసిన ఓ మంచి విషయం ఉంటుందన్నాడు బోయపాటి.